గరళకంఠుడు. గరళకంఠుడు మహాదేవుడికున్న మరొక పేరు. గరళకంఠం అంటే ఏంటంటే, మీకు ఆ స్టోరీ తెలుసు కదా, పాలసముద్రం చిలికినప్పుడు విషం వచ్చింది. ఆ విషాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? నేల మీద పడేస్తే వాళ్ళు చస్తారు. దాని రేడియేషన్, విపరీతమైన రేడియేషను. ఆ రేడియేషన్కి తట్టుకోలేరు. అందుకని మరి ఎవరు ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలంటే శివుడు తీసుకున్నాడు. శివుడు తీసుకొని ఆయన దాన్ని తన కంఠంలో పెట్టాడు. మింగితే తనకు ప్రాబ్లం, వదిలితే బయట వాళ్ళకి ప్రాబ్లం. అందుకని కంఠంలో పెట్టాడు. ఓకే, ఆ కంఠంలో పెట్టి, అది యోగ విద్యలో అదొక విద్య అనమాట. మీరు విషం తాగి విషాన్ని మింగకుండా కంఠం దగ్గర ఆపగలిగే ఒక విద్య ఉంది యోగాలో. యోగా శాస్త్రంలో అది ఒకటి ఉంది. ఓకే, ఇది అంతర్ముఖంగా చేస్తారనమాట. అలా ఆపి దాన్ని డైల్యూట్ చేస్తారు. దాన్ని అంటే ఆ పాయిజన్ని వాటర్గా మార్చేస్తారు. అందుకే శివుణ్ణి ఆదియోగి అంటారు. చెప్పకూడదు ఆదియోగికి. ఆదియోగి మూలంలో యోగ విద్యలు ఇప్పుడు అవన్నీ లేవు, అవన్నీ చేసేవాళ్ళు లేరు, అంతరించిపోయిన అవన్నీ. సరే, అది పక్కన పెడితే ఇది మనం జ్ఞానం కోణంలో చూద్దాం. జ్ఞాన కోణంలో గరళము అంటే విషం, మరొకరికి హాని కలిగించేది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి మనిషి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గరికి ఎవరో వచ్చారు, వాళ్ళ బాధ ఏదో చెప్పుకున్నారు. నా బాధ ఇదండి, మా ఆయన ఇలా చేసాడండి, వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడండి, నేను ఇలా అని ఆమె ఏడుస్తూ బాధ చెప్పుకుంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరో. మీరేం చేయాలి? నో వర్రీ, డోంట్ వర్రీ, లైట్ తీసుకో, జీవితంలో నీకు ఛాన్స్ ఉంటుంది, పిల్లల మీద ఫోకస్ చేయి, నీకు మంచి జరుగుతుంది అని ఫస్ట్ వాళ్ళకి ధైర్యం ఇచ్చి, నేను చూసుకుంటాను, వర్రీ అవ్వకు అని చెప్పాలి. అది విషం తీసుకోవడం అంటే. తీసుకున్నాక మీరు ఏం చేస్తారు? దాన్ని మీ కంఠంలో పెట్టాలి. అంటే సీక్రెట్ లాకర్లో పెట్టాలి, ఎవరికి చెప్పకూడదు. మీరేం చేస్తారు? ఆడు అడిపోగానే, ఇది విన్నావా, దాని మొగుడంట, గరల కంట్లు కాదు, వాంతి కంటులు. వాంతి కంటులు పక్కల మీద వాంతి చేసుకుంటూనే ఉంటారు, దిక్కుమాలిన మంద. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో, వచ్చి చెప్తారు చాలామంది, వాళ్ళకి కక్కేస్తారు ఇంకొకరి మీద వెళ్ళి, వాళ్ళు వెళ్ళగానే కక్కేస్తారు. అటు వెళ్ళడం, ఇటు కక్కేటి, ఎంత ఉత్సాహమో కక్కడానికి. ఇంకోటి ఏం చేస్తాడు, ఈడు కక్కిందని ఇంకోటి ఆడెక్కించుకొని ఇంకోటి కక్కుతాడు. అది గరళకంఠం కాదు. గరళకంఠం అంటే, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శివుడు ఎక్కడో లేడు, నువ్వే. ఒకడు నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చి వాడు రహస్యం చెప్పాడంటే నిన్ను ఈశ్వరుడుగా వాడు భావించాడు. అప్పుడు నువ్వేం చేయాలి? అది నీ కంఠంలో దాచుకొని దాన్ని డైల్యూట్ చేసి డోంట్ వర్రీ అనాలి. మళ్ళీ నువ్వు మింగకూడదు, మా ఆయన కూడా వెళ్ళిపోతాడేమో అని నువ్వు డిప్రెషన్లోకి చావకూడదు. ఒక మేడం ఉంది, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంది, చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. ఏంటి నువ్వు అందరికీ ధైర్యం ఇచ్చి నువ్వు ఎలా వెళ్ళావంటే, అవన్నీ బొరకెక్కిచ్చేసుకుంది ఈమె. ఎవడు పోయినా మా ఆయన పోతాడేమో, పిల్లడు చనిపోయాడని, మా అబ్బాయి చనిపోతాడేమో, మింగేసిందండి. నేను అన్నా, నువ్వు చేయకు, కౌన్సిలింగ్ చేయకు, వర్ నాట్ ఎలిజిబుల్, గెట్అవుట్ అన్నాను, పంపించాను ఆమె. ఎందుకంటే నువ్వెవడో తీసుకుంటానికి, వాడికి నీకు సిద్ధాంతం తెలుసు కదా, కర్మ ప్రకారం వాడి జన్మ అలా ఉంది, నీ జన్మ ఎందుకు ఉంటుంది? డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. అందుకని ఇతరులు చెప్పిన రహస్యాన్ని ఏం చేయాలి? మీరు తీసుకోకూడదు, అక్కడికి ఇవ్వకూడదు, దాయాలి కంఠంలో. ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా? కొన్ని లక్షలు ఉన్నాయి నాకు, బోల్డ్ సీక్రెట్లు ఉన్నాయి నా దగ్గర, ఒక్కడికి కూడా చెప్పను. ఒకవేళ ఏదైనా క్లాసుల్లో చెప్పాల్సి వస్తే పేర్లు తీసేసి సబ్జెక్ట్ చెప్తా, అంతే. అంటే మీకు అవగాహన రావడానికి. ఇంతవరకు నేను ఎవ్వరికి వాళ్ళ పేరు కూడా చెప్పను, అంత సీక్రెట్లు ఉన్నాయి ఇక్కడ నా కంఠంలో, దాచా. దాన్ని డైల్యూట్ చేస్తా. అలాగే నేను మింగను, నేనెందుకు మింగాల? అంత స్థితప్రజ్ఞులుగా ఉండాలి. ఒక సంఘటన చెప్పనా, భయంకరంగా కూడా. మీకు భోజనం చేస్తున్నాం, నేను మా మేడం, ఫోన్ వచ్చింది, మంచిగా సాంబార్ వేసింది, మా ములక్కాయ చీకుతూ తింటున్నా, ఫోన్ వచ్చింది. మరి నాకు ఆ టైంలో కూడా మాట్లాడుతాను, తప్పదు. వాళ్ళు అవతల వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉండి ఫోన్ చేస్తారు, సరదాగా ఎవరు ఫోన్ చేయరు. ఎవరు ఫోన్ చేసి మేము లిఫ్ట్ చేస్తాం. ఫోన్ చేస్తే మా మేడంకి ఫోను, నా నెంబర్ ఇవ్వను, వాళ్ళ పబ్లిక్ నెంబరు మా మేడం ఉంటుంది కాబట్టి మా మేడంకి ఫోన్ వచ్చింది. అమ్మ, యూట్యూబ్లో చూసాను, నాకు కష్టం ఉంది, సార్తో మాట్లాడాలి,
సరే అమ్మా, అందుకో ఫోన్ వచ్చింది నాన్న, ఇవి ఇప్పుడే మాట్లాడతాను ఇవ్వు అన్న. 10 నిమిషాలు చేయండి అమ్మా. అమ్మా ఇంతకుముందు చేశానమ్మా, లైన్ దొరకలేదు ఏదో చెప్పింది. సరే ఇవ్వు మాట్లాడతాను. నేనేమో ములక్కాయ చీకుతా ఉన్నా. ఆమె ఏం చెప్తుంది తెలుసా? ఆమెకి ఈ రోజున ఏ విధంగా అవుతుంది చెప్తుంది. నేను సాంబార్ అన్నం తింటున్నా, ఆమె మోషన్ గురించి చెప్తుంది. కడుపులో ఎలా నిలిపెడుతుంది, ఏ విధంగా బయటికి రాదు, వస్తే ఏ విధంగా వస్తుంది, ఇది చెప్తుందామా. మా మేడం వినలేకపోయింది. ఆపేయి స్పీకర్ ఆపుంది అంటది. మాట్లాడి నాకేం భయం, నేను మొలక చెప్పు ఇంకా చెప్పు అంటున్నా. నేనేం తీసుకోలే. గరళ కంఠం అంటే అదే మిత్రులారా. మా మేడం నువ్వు ఆపే ముందు అసలు ఫోన్ తర్వాత మాట్లాడతానని చెప్పు అంటది. నువ్వు ఉండమ్మా అని స్పీకర్ ఆపేసి ఇప్పుడు చెప్పాను. 3 రోజులకు ఒకసారి వస్తుంది, కడుపు లొంగు చుట్టుకుపోద్ది. ఒకవేళ వస్తే అది ఎలా వస్తుంది, ఏ రంగులో ఉంటుంది, మొత్తం చెప్పేస్తుంది. నేనేం చేయలే, హాయిగా వింటున్నా తింటున్నా. మీరు చేయగలరా? అవునబ్బా, నేనెందుకు తీసుకోవాలి? ఆమె ప్రాబ్లం అని చెప్తుంది, నేను లోపలికి ఎందుకు నేను తీసుకోను లోపలికి. అది నేను ప్రాక్టీస్ చేశా. గరళ కంఠం ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. ఇది నాది కాదు, వాళ్ళ యొక్క కర్మను ప్రకారం అది పొందుతున్నారు అని ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఎవడ బాధ చూసినా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, గ్రేట్ అనుకోవాలి. అంతేగాని అయ్యో పాపం అంటారా అంటే భగవంతుడు లేని అయ్యో పాపం మీకేంటి? మీరు తీసుకుంటే వస్తుందండి, తీసుకోవద్దు రాదండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, గరళ కంఠం అంటే అది. ఇంకోటికి ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు. ఈశ్వరుడు ఎలా చేశాడు, మనం చేయలేమా? ఇంకోటి చెప్పండి, ఇంకో ఎగ్జాంపుల్. ఒకడు ధ్యాన మహాయజ్ఞంకి వెళ్ళాం. ఒక రూమ్, అక్కడంతా ఎక్కువ మంది వచ్చేస్తారు కదా, చిన్న రూము, హాలు అక్కడ రెంట్కి తీసుకున్నారు మా వాళ్ళు. అందులో ఉన్నాం, బయట చలి హాల్లో. సరే అందరు లోపల పడుకోండి అన్న, నా రూమ్ లోపల అనమాట. అందరూ వచ్చారు, 8 మంది 9 మంది ఇరుకొని పడుకున్నారు ఇంత చిన్న రూమ్లో. ఇందులో ఒకడు ఉన్నాడు, ఒక మేడం ఉంది, వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. వాడు గురకలో ఎక్స్పర్ట్, గురకలో. వాడు గురక పెడుతున్నాడు. ఎలా ఉందంటే ఆ గురక ట్రర్ పై స్థాయికి వెళ్ళిపోతాడు, మళ్ళీ ట్రర్ అంటాడు. పిచ్చి లేచిపోయింది వీళ్ళందరికీ. నేను మధ్యరాత్రులు లేచి తల్లికి రూమ్లో ఒక్కడు లేడు. వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి దుప్పలు కప్పుకొని పడుకున్నారు. వీడు మాత్రం ఉన్నాడు. వాడు టర్ర అంటాడు. టాటరు ఇంజను స్టార్ట్ చేసినప్పుడు, ఇరుక్కుపోయినప్పుడు ఆ సౌండ్లు, ఆరోహణం వస్తుంది. నేను లేచాను, నేను వాష్రూమ్కి వెళ్ళాను, మంచిలు తాగాను, ధ్యానంలో కూర్చున్నా, నాకు వినిపిస్తుంది టర్ర అంటాడు. మళ్ళా నాకు చాలా చిరాకేగా, ఎవరికైనా చిరాకే కదా, నిద్ర రాదు, ధ్యానం చేసుకోలేవు. అప్పుడు నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, అవును నేను ఇది ఎందుకు తీసుకోవాలి? స్టాప్. దాన్ని మ్యూజిక్గా మార్చేసా. శ్వాసను గమనిస్తా ఉన్నాడు. ఆ టర్ర అన్నప్పుడు శ్వాస వచ్చేసి పైకి నేను శ్వాస ప్రాక్టీస్. నాకు ఇక నిద్ర వచ్చేసింది. వాడి మ్యూజిక్తో నిద్ర వచ్చేసింది. అలా పడుకొని నిద్రపోయినా. పొద్దున్నే వాళ్ళ ఆవిడ నా కాళ్ళకు దండం పెట్టి, సార్ నా జీవితంలో ఆడి పక్కన పడుకున్న మిమ్మల్నే చూశాను, ఎలా సాధ్యమైంది ఇది అంతే. ఏం లేదమ్మా, దాన్ని తీసుకోకు, ఒకవేళ తీసుకున్నా మ్యూజిక్గా భావించు అంతే, నేనేం చేయదు. నువ్వు వ్యతిరేకించావు కాబట్టి హింస పెడుతుంది. ఏదైనా అంతే, మీ దగ్గరకు వచ్చిన దాన్ని వ్యతిరేకించకండి, యాక్సెప్ట్ చేయండి. అవునా, ఓకే అయిపోయింది, ఇంకేంటి. ఆ విధంగా గరళ కంఠం అంటే మీరు తీసుకోకూడదు, ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. అక్కడే ఉంచి దాన్ని కాలక్రమంలో దాన్ని క్లోజ్ చేయాలి. చెప్పలు పడదాం దానికి.